మహిమ గల నామం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు ఈ సమయంలో మా జూపూడి గ్రామాన్ని బట్టి, గ్రామంలో ఉన్నటువంటి మా సంఘ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. పేరు పేరు వరుసగా మీరు దర్శించి, దీవించి, ఆశీర్వదించండి. ఎందుకనైనా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ ఆలయాన్ని బట్టి మీకు వందనాలు. ఆలోచన చేసినప్పుడు మా ఆలోచనలు మీరు సఫలపరుస్తూ ఈరోజు ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ప్రభువా, కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండగా ఈ భావంతట్లో మీ పరిశుద్ధాత్మ శక్తి కాపుదల దయచేయండి. రావాల్సిన ప్రతి బిడ్డను సకాలానికి తావునకు నడిపించండి. ఆది నుండి అంతవరకు క్రమముగా, మర్యాదగా, ఘనముగా జరిగించుకుని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోవడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన పుస్తకాల నుండి 11వ కీర్తన, చిన్న పుస్తకాలలో 4వ వైద్యాన్ని కీర్తన పాడుకుందాం. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచు నీ ప్రేమ సంతోషవార్త, చూచుచున్నాము నీ వైపు నీ భయము ఎడలను నిలుపుము, నీదు ప్రభావము రంగము నిలుపుము, నీదు ప్రభావము రంగము నీ భయము చేను వైభవము దోచు, ఏ భయము లేకుండా నీ భూమిని గొన్నాను. చూచుచున్నాము నీ వైపు దయచూచి మమ్మునెప్పుడు మంచివి దయచేయుమెల్లప్పుడు, మంచివి దయచేయుమెల్లప్పుడు, దయచేయరాని దయచేయుమని కోరా, దయచూపి మన్నించు దయగల మా తండ్రి, చూచుచున్నాము నీ వైపు. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరాలెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరాలెదురైనా, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. నిత్యము స్తుతి చేయుదము, నీతి సూర్యుండాయనేనని నిత్యము స్తుతి చేయుదము, నిత్యము స్తుతి చేయుదము. రండి యెహోవాను గూర్చి
ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. ఓ మధురం యేసయ్యా, యేసయ్యా, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. చెల్లికుండునా నీ ప్రేమ, సొంత తల్లికుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్నా తండ్రికుండునా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. మరి సమయంలో మన యొక్క ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వారిని నేను ప్రేమతో వీరికి ఆహ్వానిస్తున్నాను. అందరూ కూడా క్లాస్తో. అలాగే మన మధ్యలో గుంటూరు సీనియర్ బిషప్ గారు వారిని ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే మన మధ్యమ గుంటూరు సీనియర్ వైస్ బిషప్ గారు గారిని వేదిక మీదకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అలాగే దయచేసి కూర్చోండి, అందరూ కూర్చోండి. విజయేంద్ర ప్రసాద్ ప్యారిస్ డెలిగేట్ గారు వారు కూడా వేదికను అలంకరించాల్సిందిగా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అలాగే ఇప్పుడు మన ఈ చర్చి నిర్మాణానికి మనకి స్ట్రక్చర్ ఇచ్చినటువంటి మన ఇంజనీర్ గారు, ఆర్కిటెక్ట్ డేవిడ్ యాసనాథ్ గారిని వేదిక ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పాస్టర్ గారు, నాకు అందరి పేర్లు తెలియవు, ప్రత్యేకంగా మధ్యం గుంటూరు సీనియర్ వైస్ బిషప్ సూర్యప్రకాశ్రావు గారు, రెవరెండ్ సూర్యప్రకాశ్రావు గారు, అలాగే ఏపీ అగ్రహారం ప్యారిస్ పాస్టర్ గారు, రెవరెండ్ సురేష్ గారు, మిగిలిన దైవజనులు పేర్లు నాకు తెలియదు, దయచేసి మన్నించాలి. వారందరూ కూడా దైవజనులు అందరూ కూడా వేదిక మీదకి రావాలని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ లేచి నిలబడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమల దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ మత్తయి దేవాలయం జూపూడి ఈ సంఘం కొరకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవా, సంఘం యొక్క పునర్నిర్మాణం నిమిత్తమే జన్మన మా రథస్థాపన వేయడానికి నీ ప్రియ సేవకులు మా తండ్రి, మా ఏఎస్సీ అధ్యక్షుల వారి బిషప్ తండ్రి గారిని, మధ్య ముసిలి బిషప్ గారు గారిని,
మమ్మల్ని నడిపించిన గొప్ప దేవాన్ని కొన్నాను. వీరి ద్వారా ఈ కార్యక్రమం జరిపించారు. వచ్చిన దయశాఖం బట్టి స్తోత్రం. సమస్తము మీ నా మహిమాతలో జరుగులాగిన కృపను అనుకరించమని తండ్రి దీని సేవకున్న తండ్రి మా నోటి విషయం తండ్రి గారు పల్లి బాబాయ్ గారు మాట్లాడబోతుండగా మీ కృపతో నింపమని యేసయ్య ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఆంధ్ర క్రైస్తవ మరి సమయంలో ఎంబీఓ గారు మన మధ్యలో ఉన్నారు. ఏకుల ప్రసాదరావు గారు వారు వచ్చి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే, రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికే గుదము, సత్ప్రభు నామము కీర్తనలో సంతోషగానము చేయుదము. సాయించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహదేవుడు, మన రాజ్యము గల రాజు, పుణ్యభాగము లోయములు, భూమన శిఖరము నాయనలు, సముద్రము సృష్టించినాయనని, సత్యమి హస్తమే భూమి చేసే, ఆయన దైవము కానికులో, ఆయన మేపని దోమలము, ప్రభు సన్నిధిలో కరించి ఆయన ముందరమోకుతాము, ఆయన మాటలు దైవమిన అయ్యని మనకెంత మేలగును, తండ్రి కుమార శుభాత్మకులు స్తుతి మహిమలు ఆమెదట, తండ్రి కుమార శుభాత్మకులు భగ స్తుతి మహిమలు కలుగును. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభునామము కలిగిరింపును. అందరం అలాగే ఉండి మన విశ్వాస భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల ఆయన యొక్క కుమారుని మన ప్రభు యేసుక్రీస్తు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ ధరింపబడి పుట్టి ప్రతి పిలాధికారం కింద శ్రమపై శ్రీపడి చనిపోయి సమాధి చేయబడని అదృశ్యలోకములకు వెళ్ళి చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకములోకి సర్వశక్తి గల దేవుని కుడి చేతి వైపున కూర్చుండు సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిందని నమ్ముచున్నాం. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమం, పరిశుద్ధుల సహవాసం, పాపక్షమాపణి, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఆమేన్. దయచేసి కూర్చున్నామండి. సూర్యప్రకాష్ రావు గారు చదివండి. 7వ కీర్తన చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉంటారు వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు,
కష్టార్జితమైన ఆహారము తినుచుంట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అమ్ముల పొంది నింపుకుని వాడు ధన్యుడు. ప్రతి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుడి వాక్యములో దీవించును గాక. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల నుండి 451వ కీర్తన. సర్వచిత్తంబు నీదేనయ్య స్వరూపమిచ్చు కుమ్మరి అనే కీర్తన అందరూ కలిసి పాడుకుందాం. స్వరూపమిచ్చు కుమ్మరి నిజమైన సర్వశక్తుండాలి నీ చేత బట్టి నన్ను రక్షింపుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారి ఆత్మస్వరూపాని చిత్తాన్ని అని శంభోచేలో ఇహ పరమోగా అధికంబోగా నన్ని ఆత్మతో ఆహరింపో రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడా ఆత్మతో నాలో నింపుము దేవా. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసుకుంటాం. జూపూడి ప్యారిష్ జూపూడి సంఘం గ్రామానికి చర్చ్ ఎక్స్టెన్షన్ చర్చి అభివృద్ధి చేయడానికి తాపెట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి అధ్యక్షులుగా నడిపిస్తున్నటువంటి మన ప్యారిస్ పాస్టర్ గారు బాలసుందరం గారు, ఈ మధ్య గుంటూరు సీనియర్ బిషప్ గారు రైట్ రెవరెండ్ ఎస్జే బాబురావు గారికి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ యాగల్ రత్నం గారికి, సీనియర్లో ఉన్న చాలామంది పాస్టర్ గారు గురువులు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, పాస్టర్ గారి కుటుంబానికి, స్త్రీ సమాజం పెద్దలు, మరి మన చర్చ్ ఎక్స్టెన్షన్ ఇంజనీర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. చాలా సంతోషం. నేను ఇది రెండోసారి మీ మధ్యలోకి రావటం. ఒకసారి ప్రేమూర్తి గారి పాస్టర్ గారు ఉన్నప్పుడు
ఇక్కడ ఎన్ఎంఎస్ కార్యక్రమాలకు రావడం జరిగింది. మరి రోజు చాలా మీరందరూ చక్కని కార్యక్రమాలు చేశారు. మళ్ళా మిమ్మల్ని ఈ రీతిగా చూడడం నాకు చాలా సంతోషం. మిమ్మల్ందరూ ఒక రీతిలో అభినందిస్తూ ఉన్నా. ఏఎల్సీలో ఎక్కడా లేని విధంగా ఆదివారం తెల్లవారుజామునే 4 గంటలకు ఆరాధనకి వస్తున్నారు మా సంఘస్థులు అంటే ఆశ్చర్యపోయాను. అసలు శనివారం రాత్రి నిద్రపోవాలని సంఘస్థులు నిద్రపోవాలని అన్నాడు పాస్టర్ గారు. ఆయన కూడా 2 గంటలకే లేచిపోతాడు. మరి నిజంగా మేము అందరిని అభినందిస్తున్నాం. 5 గంటలకి జరిగే ఆరాధనలు ఉన్నాయి, 6 గంటలు జరిగే ఆరాధనలు ఉన్నాయి, 7 గంటలు జరిగే ఆరాధనలు ఉన్నాయి. కానీ 4 గంటలకే మీరు మరి చర్చ అంతా నిండిపోతుందండి అని పెద్దలు చెప్తా ఉంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. మీ విశ్వాసం, మీ భక్తి, ఆదివారం ఆరాధన ముగించుకొని తిరిగి మీ పనుల్లోకి ప్రవేశించటం, మళ్ళా 10 గంటలకి మరొక ఆరాధన ఉందండి. అది ఎవరికన్నా మీలాంటి ముసలోళ్ళు కానీ నన్ను అనే ముసలు అనుకున్నారు ఆయన పెద్దగా. ముసలి మీలాంటి ముసలోళ్ళకి, ముక్కోళ్ళకి, పల్లెకి వెళ్ళేవాళ్ళకి, ఇంటికాడ ఉన్న వాళ్ళకి, వంట చేసే వాళ్ళకి అందరికీ 10 గంటలకు ఆరాధన గారు. సరే, చాలా సంతోషం. నేను 4 గంటలకి ఒక ఆరాధన రావాలనుకున్నాను మనసులో. అది ఎప్పుడన్నా తెలియదు కానీ ఏదో ఒక నెలలో ఒక ఆదివారం తప్పకుండా నా ఖాళీగా ఉన్నప్పుడు 4 గంటలకి నేను వస్తాను గుంటూరు నుంచి. 4 గంటలకు ఆరాధన మీరు ఎలా చేస్తారో చూడాలని ఆశ. చాలా సంతోషం. నేను అందరిని అభినందిస్తా ఉన్నా. ఏఎల్సీ ప్రెసిడెంట్గా మన సంఘాలలో ఇంత గొప్ప విశ్వాసంతో ఆరాధనలు జరుగుతూ ఉంటే, మరి దేవుని సన్నిధికి మీరు తరలి వస్తూ ఉంటే, చాలా చోట్ల చాలా సంఘాల్లో 10 గంటలకు ఆరాధన అంటే 11 గంటలకు వచ్చేవాళ్ళు ఉన్నారు, 8 గంటలకు ఆరాధన అంటే 9 గంటలకు వచ్చేవాళ్ళు ఉన్నారు, 9 గంటలు అంటే 10కి వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ మీరు ఆ సమయానికి రావడం అనేది జూపూడి సంఘస్థులు నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. చాలా సంతోషం. మరి ఇది ఒక రాబో దినాల్లో చర్చ ఎలా ఉంటుందో పాస్టర్ గారు ఒక బ్యానర్ వేశారు. చాలా అందమైన బ్యానరు, చాలా చక్కని మరి శృంగారంగా కట్టబడినటువంటి ఆలయం. మరి ఇది తయారయ్యేటప్పటికి ఈ రీతిగా ఉంటుంది. మనం ఇంజనీర్ గారు చక్కగా డిజైన్ చేసి రెనోవేట్ చేసి దీన్ని వారు రూపొందించారు. జూపూడి సంఘంలో సెయింట్ మేరీస్ లూథరన్ చర్చ్ రాబో దినాల్లో ఇలాంటి సంఘాన్ని, ఇలాంటి ఆలయాన్ని మనం చూస్తాం. అది చూడాలంటే మనం చాలా కష్టపడాలి, ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. కనుక దాని కొరకు ఈరోజు ఈ ఎక్స్టెన్షన్ దీనిని అభివృద్ధి చేయడానికి మరి ఎందుకు 2 ఆరాధనలు జరుగుతున్నాయంటే చాలామంది బయట కూర్చోబోతున్నారు. కనుక అందరూ ఒకే ఆరాధనలోకి రావాలనే ఉద్దేశంతో ఒక పెద్ద దేవాలయం కట్టాలని దీన్ని పొడిగించి పెద్ద చేసి దీని కింద కమిటీ వాళ్ళగా రూపొందించి పైన చర్చి కట్టాలని ఆలోచనతో ఉన్నారు. కనుక దేవుడు మన కార్యాన్ని సఫలీకృతం చేయాలని మనం కూడా ప్రార్థన చేద్దాం. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణము కాపాడని యెడల దాని కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థమే. కట్టువారి ప్రయాసము వ్యర్థం. ఈ మాటలు రాసిన ఎవరంటే దావీదు భక్తుడు, దావీదు మహారాజు. మరి ఆయన మనలాగా సామాన్యమైన వ్యక్తి కాదు. మనలాంటి ఒక సామాన్య వ్యక్తిగా మాట్లాడితే మనం నమ్మకపోదాం. ఆయన యవ్వన కాలం నుండి దేవుని యందు భయభక్తి కలిగిన వాడు,
దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు, దేవుని మీద ఆధారపడిన వాడు, మరి ఒక రాజు అయిన తర్వాత, రాజు అయిపోయిన తర్వాత ఆయన ఈ మాటలు రాస్తూ ఉంటే మనకు ఆశ్చర్యం, మనం నమ్మితే రాదు. అంటే ఆయన జీవితంలో ఆయన పొందిన అనుభవాలు, దేవుని చిత్తం లేకుండా, దేవుని ఏర్పాటు లేకుండా, దేవుని సహాయం లేకుండా మానవులు ఏది ఏదైనా సరే, అదే పైన కావచ్చు, ఇల్లు కట్టించండి, ఇలా మానవుడు చేసే ఏ ప్రయత్నమైనా, చర్చ్ అయినా, ఇల్లు అయినా, మరి ఏదైనా సరే, మానవుడు చేసే ఏ ప్రయత్నమైనా దానికి ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం, దేవుని చిత్తము కావాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అన్నీ ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, బలం ఉండొచ్చు, సిమెంట్ ఉండొచ్చు, ఐరన్ ఉండొచ్చు, ఇసుక ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. ఏ సమృద్ధి లేదు, అన్ని ఏమీ లేదు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి, అన్నీ ఉండొచ్చు, కానీ వాళ్ళ పని చేయలేకపోవచ్చు. అలాంటి వాళ్ళు చాలా మంది చూసాం. అదే చర్చి కట్టడానికి 10 రూపాయలు కూడా లేవు, చర్చి కట్టాలి, మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 1000 రూపాయలు ఉన్నాయి, 10,000 ఉంది, 1,00,000 ఉంది అనిపిస్తే దిగిపోదాం అనుకున్న వాళ్ళు అద్భుతంగా 1 కోటి రూపాయలతో కట్టేయచ్చు. ఏంటది? ఆశ్చర్యం. దేవుని కార్యాలు మానవునికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. దేవుని సహాయం లేకపోతే మానవుడు ఏం చేయలేడు. దేవుని చిత్తం లేకపోతే మన మనిషి చేసే పనులన్నీ వ్యర్థమే. కనుక ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేసి ముగిస్తాను. నెహెమియా గ్రంథంలో, నెహెమియా గ్రంథం 2వ అధ్యాయంలో అక్కడ పానీయాలలో సరఫరా చేసే పని, భోజనం బల్ల దగ్గర పానీయాలను, భోజనాలను వడ్డించే పని. కానీ వీళ్ళిద్దరూ, ఎజ్రా, నెహెమియా, వీళ్ళిద్దరూ ముఖాలు దిగాలుగా వేసుకుని వాళ్ళు కనపడతా ఉంటే రాజుగారు అడిగారు, ఏమయ్యా ఎజ్రా, నెహెమియా, ఏమైంది మీకు? ఇద్దరు దిగులుగా ఉన్నారు, ఏంటి అని అడిగారు. వాళ్ళకి అదు అనుకుని రాజుగారు అడిగారు కదా అని, అయ్యా మా దేవుడు కట్టిన దేవాలయం కూల్చివేశాడు, పడదోసేశాడు, సిద్ధమైపోయింది, ప్రాకారాలన్నీ కూలిపోయాయి అని అయిపోవాలి, చేసేస్తాం, అయిపోతాయి. మీరు ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన లేకపోతే ఏ పని జరగదు. ఎక్కడ ప్రార్థన లేకపోతే 0, 0. ప్రార్థన లేకపోతే సాతాను ప్రవేశిస్తారు, ప్రార్థన లేకపోతే చిక్కులు వస్తాయి, ప్రార్థన లేకపోతే ఐక్యత చెడిపోతాయి, ప్రార్థన లేకపోతే సహవాసం ఉంటుంది. నెహెమియా అందరితో మాట్లాడుతూ, మీరు అందరూ వచ్చి ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తాను, దేవుడు మనతో మాట్లాడినట్లుగా నేను కూడా ప్రార్థన చేస్తాను. 3వది ద మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్, సమర్పణ. పని చేయటమే కాదు, కార్యాచరణలో చూపించడమే కాదు, ప్రార్థన చేయటమే కాదు, ఈ రోజు మీరు తీసుకున్న సమర్పణ, కమిట్మెంట్ పని అయ్యేంత వరకు కూడా ఉన్నారు. ఒక పని మీద శ్రద్ధ కలిగిన వాడు, ఒక పని మీద శ్రద్ధ కలిగితే, శ్రద్ధ వహిస్తే, కమిట్ అయితే చివరిదాకా ఆ కమిట్మెంట్ పోకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఆ డబ్బులు లేవా వద్దే అని చికాకు పడిపోకూడదు. ఈరోజు డబ్బులు లేవు అని ఆలోచించదు. ఈరోజు పని జరగలేదు, చికాకు, పాస్టర్ మీద చికాకు, పెద్ద మీద చికాకు, సమాజం చికాకు పడకూడదు. ఒక పని మీద శ్రద్ధ వహించినప్పుడు ఆ పని అయ్యే వరకు కూడా కమిట్మెంట్ ఉండాలి. ఎందుకంటే ఈ మంచి కార్యం చేయుటకు బలము తెచ్చింది. ఇది మంచి కార్యం, ఇది మన ఇంట్లో పని కాదు, మన ఇంట్లో కార్యక్రమం కాదు. దీని వలన మనకే ఆనందం, సంతోషం. ఇది పూర్తయిపోయి ఆ స్థితికి వచ్చినప్పుడు ఈ రోజు ఉన్నటువంటి ఆనందం కంటే 10 రెట్లు ఆనందాన్ని పొందుతారు ఈ చర్చ చూసి. అది ఎందుకు ఇలా పెట్టారు? మీలో కసి పెరగాలి, మీలో ఆవేశం పెరగాలి,
మీరు ఎలా చచ్చి కట్టుకోవాలి అన్నటువంటి శక్తి మీలోకి రావాలి, పౌరుషం రావాలి. ఏమైనా సరే ఇటువంటి ఆలయాన్ని మనం కట్టుకోవాలి. అన్ని చోట్ల గొప్ప దేవాలయాలు కడుతున్నాం, మనం కూడా కట్టాలి. ఈ మంచి కార్యం చేయటకు మనము కూడుకోవాలి. మరి కార్యాచరణ మనం పని చేయాలి, ప్రార్థన చేయాలి, సమర్పణ కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు యెహోవా ఇల్లు కట్టించే వారి ఎడల ఆయన కృప నిరంతరం ఉంటుంది. దేవుడు మీ పని అంతటి మీద శ్రద్ధ కలిగి ఉండడానికి ఈరోజు వేయబడిన మూలరాతి మీద, ఆ బండని యేసుక్రీస్తు బండ మీద ఈ సంఘం కట్టబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైన కాపాడును గాక. ఆమేన్.